ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడిక రెండో దినాన దేవుని సన్నిధిలో వచ్చి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఇంకా దేవుడు ఆత్మశక్తితో బలపరిచి తీరడానికి దేవుని సన్నిధిలో మనం ఆసక్తితో కూర్చుందాం. ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో వాక్య లేఖనాల్లో నుంచి కాసేపు మనం పరిశోధించి దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూడగలిగితే రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి పగటి వేళ దేవుని యొక్క వాక్య ఉద్దేశం బోధించాలని కోరుచున్న అక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి ఆత్మీయతకు సాదృశ్యం కలిగి ఉన్న ఇరువురు గురించి మనకు అక్కడ కనబడుతున్నది. రెండో రాజుల గ్రంథం మనం చదవగలిగితే రాజులు పరిపాలించిన కాల తరగతిలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఎంచుకున్న కొంతమంది ప్రవక్తలను దేవుడు ఉపయోగించినట్టుగా రాజుల కాలంలో మనం చూచి తీరవచ్చు. దేవుని యొక్క దాసుగా ఉన్న దేవుని యొక్క దాసు ఎలీషాని దేవుడు ఉపయోగించిన విధానం గురించి రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదివినప్పుడు మనం చూచి తీరొచ్చు. దేవునికి వెతికిన వారి పట్ల దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడే, కీడు చేసేవాడు కాదు అన్నది మనం అర్థం చేసుకు తీరాలి. అందుకే ఈ చదివిన ఈ వాక్య భాగంలో రెండో సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు మేలు చేసిన వాడు అన్నది రుజువుపరిచి తీరేంతటిగా ఉన్న అధ్యాయంగా మనకి కనబడుతున్నది. అయితే అక్కడ చదివిన దాంట్లో మనకి కనిపించిన మాట ఏమి అంటే అరామ్య సైన్యములో అరామ్య రాజ్యానికి చెందిన రాజు కింద పరిపాలన చేస్తూ ఉన్న నయమాన్ అని చెప్పిన ఒక వ్యక్తి గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. ఆ అధ్యాయంలో మనకి నలుగురు గురించి మనకి పేర్లు మనకి కనబడతాయి. ఒకటి నయమాన్ గురించిన పేరు మనకి కనబడుతున్నది, ఎలీషా గురించిన పేరు మనకి కనబడుతున్నది, అదే రీతిగా దేవుడు గెహజీ గురించిన పేరు మనకి కనబడుతున్నది. బైబిల్ గ్రంథంలో పేరు చాలా మంది రాసి ఉన్నది, కానీ కొందరి పేరు దేవుడు ఆత్మిక స్థితిగతుల్లో రాసినట్టుగా మనకి కనబడుతున్నది. కొందరి యొక్క పేరు దేవుడు ధృవీకరించిన విధానంలో రాసినట్టుగా మనకి కనబడుతున్నది. కానీ ఈ అధ్యాయంలో కొందరి పేరు మనకి కనబడట్లేదు. కానీ 2-3-4 వచనాలు చదివినప్పుడు ఒక పాప గురించి రాయబడినది, కానీ ఆ పాప గురించి పేరు ఏ రీతి కలిగిన వర్ణన మనకి కనబడట్లేదు. దాని అర్థం పరిశుద్ధాత్మ దేవుడు పేర్లు మర్చిపోయేవాడని అనుకోకూడదు. దాని అర్థం కొందరి పేర్లు దేవుడు ఏం చేయాలనుకోవట్లేదు, బయటపరచాలనుకోవట్లేదు. కాబట్టి మరి ఆత్మిక స్థితిగతిలో ఉన్న శ్రేష్టత కొన్ని విషయాలని రహస్యంగా మించి వదిలి తీరడానికి ప్రయత్నం కలిగి తీరుతున్నది. అందుకే అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగి తీరితే నయమాన్ యొక్క ఇంటిలో దాసిగా పని చేసిన ఒక చిన్న కుమార్తె అని రాయబడినది. ఆమె వయసు రాయబడలేదు, పేరు రాయబడలేదు, కానీ ఆమెలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది పగటి వేళ మనం ధ్యానించుకు తీరుదాం. ఆమెకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆమెను తీసుకొచ్చిన ఇంట్లో ఆమె పనివారుగా ఉన్నా కూడా దేవునికి గణపరచడం, దేవుని యొక్క విశ్వాసాన్ని చాటించడం మర్చిపోయి తీరలేదు. ఈ కాలంలో చాలా మంది విశ్వాసం చేస్తున్నారు, విశ్వసిస్తున్నారు, కానీ ఉన్న చోట్ల విశ్వాసాన్ని ఏం చేసుకోలేకపోతున్నారు, వారు కనపరుచుకోలేకపోతున్నారు. అలాగైతే ఈ పగటి వేళ ఈ మీద గురించి నేర్చుకు తీరాలి. అందుకే ఆమె దాసిగా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేసుకొని ఎత్తుకొని దోచుకొని తీసుకెళ్లిపోయిన కాల తరగతి. ఆ కాల తరగతిలో కూడా కొందరు దేవుడిని నమ్ముకున్నట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అందుకే ఇశ్రాయేలీలలో ఉన్న పెంపకం గురించి మనకి అక్కడ కనబడుతున్నది. నువ్వు నీ పిల్లలకి ఎలా పెంచుతున్నావు సాక్ష్యం ఊర్లో కనబడతాయి. లేదా నాకు తెలియట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన సంతానం, బైబిల్ ఇచ్చిన మాట సంతానము దేవుడు ఇచ్చిన భాగ్యం అవుతున్నది. దానిని ఏమైతే ఊర్లో ఉన్న వారికి, దేశంలో ఉన్న సమాజానికి చదివించుకోగలిగి తీరేంతటిగా ఉన్న విశ్వాస పత్రికగా మారి తీరాలి. ఈ పిల్ల గురించి ఏమి రాయబడలేదు, కానీ ఆ పిల్లలను పెంచిన తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తోత్రం. ఆ పిల్లని ఆత్మీయతలో నడిపించిన సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ పిల్లని ఆత్మీయ పరిచర్యలో విశ్వాసాన్ని అప్పగించిన సేవకులను బట్టి దేవునికి స్తోత్రం. మంచి పెంపకంలో పెరిగింది కాబట్టి బానిస బతుకంలో కూడా విశ్వాసాన్ని కొనుగోర్చుకోగలిగి తీరింది. అందుకే ఇక్కడ చెప్పిన ఒక మాట, బానిసత్వంలో కూడా విశ్వాసాన్ని ఏం చేసింది, ప్రకటించుకోగలిగి తీరింది. ఈ పగటి వేళ మనం ఈ లోకంలో ఉన్నాం. లోకం మనకి బానిసత్వాన్ని ఇచ్చే పద్ధతి అయితే అందుకే బైబిల్ చెప్తున్నది, లోక స్నేహం దేవునికి ఏమై ఉన్నది, వైరం కనిపించేటట్టు కూడా తీరుతున్నది. అందుకే ఈ లోకంలో నువ్వు చిక్కుల్లో పడి ఉన్నా కూడా విశ్వాసాన్ని ప్రకటించగలిగే వాడిగా ఉండి తీరగలిగి తీరాలి. ఈ బానిసత్వపు బతికినా కూడా అక్కడ ఆమె దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క శుభవర్తమానం గురించిన ప్రకటనలు అందించుకోగలిగి తీరింది. ఏ ఇంట్లో పని చేసింది ఆ ఇంట్లో ఆమెకి జీతం దక్కకపోయిన విశ్వాసం మాత్రం అప్పగించుకోగలిగి తీరింది.
ఆమె యొక్క విశ్వాసంలో ఉన్న శ్రేష్టత ఏ ఇంట్లో ఉన్నదో ఆ ఇంట్లో ఆమె ఏం చేసింది, ఆమె సేవించిన దేవుని యొక్క శ్రేష్టతను వర్ణించుకోగలిగి తీరింది. మనం దేవుడిని నమ్ముకున్నాం అన్నది చప్పట్లు కూడా 4 ధన్యవాదాలు చెప్పేసి ముగించేసేసుకున్న పద్ధతి కాదు. నువ్వు నమ్ముకున్న విశ్వాసం ఇతరులకు కూడా ఏం చేయగలిగి తీరాలి, అప్పగించేటట్టుగా ఉండి తీరగలిగి తీరాలి. అందుకే ఈమెకున్న మొదటి ప్రత్యేకత ఎక్కడ ఉన్నాదో అక్కడ తన విశ్వాసాన్ని ప్రకటించుకోగలిగి తీరింది. ఈ ఉపవాస ప్రార్థన కోడికలో దేవుడు నీకు అడుగుతున్నమాట, నువ్వు ఉన్న వీధిలో, నువ్వు ఉన్న గ్రామంలో, నువ్వు ఉన్న పనికాడ, నువ్వు ఉన్న జీవించిన కాల తరగతిలో విశ్వాసాన్ని ఇతరులకు అప్పగించుకోగలిగి తీరుతున్నా. అప్పగించలేకపోతే ఈ పగటిగా అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే నయమాను గురించి చెప్పండి నాకు మాట. నయమాను అన్య విశ్వాసానికి చెందినవాడు. ఆయనకి అన్య దేవతలతో ఉన్న అనుబంధాలు ఉన్నాయి. ఆయనకి దేవుని గురించి తెలియదు, ప్రవచనం గురించి తెలియదు, అభిషేకం గురించి తెలియదు, వాక్యం గురించి తెలియదు. కానీ పసిపిల్ల ఏం చేసుకోగలిగి తీరింది, దేవుని గురించి బోధించుకోగలిగి తీరింది, ప్రవక్త గురించి బోధించుకోగలిగి తీరింది. దేవుడు ఉన్నాడు, దేవుడు నిర్ణయం చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు అని చెప్పుకోగలిగి తీరాడు. అందుకే చిన్నదాని యొక్క మాటను ఏం చేసుకున్నారు, తన ఇంటిలో ఉన్న యజమానురాలు విని యజమానుడికి చెప్పి తీరేందుగా మారి తీరినది. ఈ పగటి వేళ మన విశ్వాసం ఒదిగిపోయే విశ్వాసం కాదు, మన విశ్వాసం పెరిగి తీరేటట్టుగా, ఇతరులకు అప్పగించి తీరేటట్టుగా మారి తీరాలి. అందుకే కదా మత్తయి సువార్తలో మనం చదవగలిగి తీరుతున్నమాట. 8వ అధ్యాయంలో ఒక ధనం కలిగిన ఒక మనిషి యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తున్నమాట, దేవా నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు, నా కుమారుడు దేవునికి తీరుతాడు, స్వస్థత పొంది తీరుతాడు. అంతమంది జనం మధ్య చెప్పినా కూడా ఉన్న జనం విశ్వసించలేకపోయినా యేసయ్య మాత్రం నా విశ్వాసానికి అందుకోగలిగి తీరారు. ఈ ప్రగతి వేళ దేవుడు మనలో నుంచి కూడా ఆశించేది ఉన్న జనం మనకి అపనమ్మకం చెందేటట్టుగా ఉన్న వారి మధ్యలో విశ్వాసాన్ని అప్పగించేటట్టు గుడి తీరాలి. అలాగైతే ఈ చిన్నదాని యొక్క మాట ఆ పెద్ద జబ్బుకి ఏమైతే నయాన్నిచ్చుకోగలిగి తీరేది, విడుదలనిచ్చుకోగలిగి తీరేది, స్వస్థతనిచ్చుకోగలిగి తీరేది. అందుకే విశ్వాసాన్ని ఏం చేయాలి, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయగలిగి తీరాలి. రెండోదిగా గురించి ఒక ప్రత్యేకత ఏమంటే ఆమె యొక్క విశ్వాసము ఉన్న చోటుని ఆమె చూసుకోవడానికి ప్రయత్నం చేయడం. బానిసత్వ బతుకులో ఉన్న విడుదల కొరకు ఆమె కోరలేదు, కానీ అవతల విడుదల కోసం కోరి తీరింది. దాని అర్థం నీ జీవితం బానిసత్వంలో ఉండేటప్పుడు, బానిసత్వంలో ఉండిన ఒక వ్యక్తికి నువ్వే చేయాలి, విడుదల నిప్పించుకోగలిగితే అది నీకు విడుదలగా మారి చేయగలిగింది. అందుకే మనం రోగిగా ఉంటే ఇంకొక రోగి కొరకు మనం ప్రార్థన చెయ్యం. మన దీనదశలో ఉంటే ఇంకొక వ్యక్తి, దీనదశలో ఉన్న వ్యక్తి కొరకు ఏం చెయ్యం, విడిపించడానికి. కానీ చిన్నదేం చేసి ఆమె బానిసత్వ బతుకులో ఉన్న ఏ బానిసత్వం, పాప బానిసత్వం, రోగ బానిసత్వం, కుష్ఠవ్యాధి అన్న బానిసత్వంలో ఉన్న నయమాలను విడిపించుకు తీరడానికి చిన్నదాని విశ్వాసం పనికి వచ్చి తీరేది. ఈ పక్కన మీద నీ విశ్వాసం పనికి వస్తున్నారా లేదా, ఊరిలో ఉన్నారా, దేవుని సన్నిధికి వచ్చేదాన్ని బట్టి అర్థమైతే నిజంగా విశ్వసిస్తున్నావా లేదా అనేది. పేదరికి విశ్వాసం ఉన్నది కాబట్టి యేసయ్యను వెంబడించుకు తీరారు. కానీ తన ఇంటి దగ్గర నుంచి ఒక సందేశం వచ్చింది, అత్తగారికి ఏమై ఉన్నది, రోగమై ఉన్నదని తెలిసి కూడా ఈ నిర్దేశంతో తన విశ్వాసాన్ని కలిగొచ్చుకు తీరమని యేసయ్యకి చెప్పినమాట. మా ఇంటికి కాస్త వెళ్దో, మా తండ్రిని ఏం చేసి తీరాలి, స్వస్థపరచుకు తీరాలన్న ఆతృత కలిగొచ్చి తీరింది. అందుకే తల్లి చేసిన పని ఏంటో తెలుసా, ఆమె స్వస్థత పొందిన తర్వాత ఊరిలో ఉన్న రోగులందరినీ కూడా తన ఇంట్లో తెచ్చుకోగలిగింది. మనం ఇది తెచ్చుకోలేకపోతే సంకల బైబిల్ బట్టి జరగడం దాంట్లో ఏ అర్థము లేదు. కారణం మనం విశ్వాసాన్ని ఏం చేయలేదు, ఇచ్చుకోవడానికి ప్రయత్నం లేదు. అందుకే ఈ చిన్నదాని యొక్క చిన్న శబ్దం పెద్ద కంపాన్ని ఎక్కడికి తీసుకొచ్చేది, ఇశ్రాయేల్ దేశంలో మాత్రం కాదు, అరామ్య దేశంలో తెచ్చుకోగలిగింది. ఇదే విశ్వాసానికి ఉన్న ప్రత్యేకత. నీ విశ్వాసపు ఉన్న ఒక చిన్న స్పందన దేశం అంతట్లో కదిలింపును ఇచ్చుకోగలిగి తీరుతుంది. ఈమె బానిసత్వంలో ఉన్న తన సేవకులకు ఏమై తీరేది, గొప్ప కదిలింపు వచ్చి తీరేదనగా, తన దేశానికి గొప్ప విడుదల వచ్చి తీరేదనగా ఈ చిన్నదాని విశ్వాసం పనికొచ్చేటట్టుగా మారింది. ఎవరు అన్య దేశస్తుడు ప్రవక్తను గుర్తించుకు తీరేంతటిగా దాని శబ్దం మారి తీరింది. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకు విశ్వాసం ఉన్నది, దాని శబ్దం వినబడట్లేదు. అందుకే చాలా మంది అపనమ్మకంతో జీవించేది. అందుకే యోహాను సువార్తల పుస్తకంలో చదివితే సమరయాలో దేవుడు యేసయ్యను బావి కాడ కలిసిన స్త్రీ తన విశ్వాసాన్ని ఏం చేసుకోగలిగి తీరింది, ఊరిలో ఉన్న వారికి అప్పగించుకోగలిగి తీరింది. దాని అర్థం విశ్వాసం చిన్నది కాదు, విశ్వాసానికి శక్తి ఉంది. నువ్వు దానిని ఉపయోగించుకోగలిగి తీరితేనే దాని వాడిక కనబడి తీరింది. బయట వచ్చిన మాట ఆమె గురించి ఆ స్త్రీకి సుమారుగా 5 భర్తలు ఉన్నట్టుగా చెప్పుచున్నది. ఆరాధన వ్యవస్థితి అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, యేసయ్యతో అనుబంధం లేదు.
విశ్వాసాన్ని కలిపి తీరింది. ఇన్ని వాక్యాలు విని నీ విశ్వాసం నేను కనపట్లేదంటే ప్రాబ్లం నీ లోపల ఉంది. నీవు ఈ రోజుల్లో నీ విశ్వాసాన్ని కనబరుచుకు తీరడానికి చేష్టలు చేసుకు తీరాలి. అందుకే ఆ స్త్రీ వెళ్ళి ఊరిలో ఉన్న అందాన్ని పిలుచుకోరాగలిగింది. ఇన్ని సంవత్సరాలు అయ్యింది, నీ ఊరిలో ఉన్న ప్రజలను పిలుచుకోవడానికి రాలేకపోతే నీ విశ్వాసం డిగ్రీ తగ్గిపోయి ఉంటుందని అర్థం చేస్తూ తీరాలి. అందుకే సాక్ష్యం పరిచే విధానం చాలా మందికి లేదు. విశ్వాసం తగ్గిపోతే మరి సాక్ష్యం చెప్పరు, సువార్తలు చేయరు. కారణం ఏంటంటే విశ్వాసం తగ్గింది కాబట్టి ఇంకా జరగదేమో అని అనుకుంటున్నాను. కోకోకోలా నా కంపెనీ వచ్చి సుమారు 50 సంవత్సరమే అయ్యింది, కానీ ఇప్పుడు కూడా ప్రతి షాపులో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో మనకి కనబడుతుంది. వాక్య గ్రంథం మనకి చేతికి అన్ని తీరి 2000 సంవత్సరాల పైబడి అయ్యింది. ఇప్పుడు కూడా ప్రతి ఇంట్లో దేవుని యొక్క వాక్యం అందలేని వాళ్ళు కూడా ఉన్నాయి. కారణం ఏంటిది? ధైర్యంగా ప్రకటించిన వారు లేకపోవడం వలన. హల్లెలూయా. ఇది ఎవరు మనం అనుకుంటున్నారు? దేవదూతలు వచ్చి దేవుని యొక్క సందేశం చెప్పారు. కొందరు పోయిన రోజు ఒకటి వచ్చి నాకు అడిగాడు, అయ్యారు ఈ మనుషుల సువార్త చెప్పడం కన్నా ఒక దూత వచ్చేసి ఒక్క మాట చెప్పేస్తే కాదు. రక్షణ దూతలు కడుకున్నది కాదు, రక్షణ మానవులు కడుకున్నది. దానిని ఏం చేయాలి? సాక్ష్యపరిచేటట్టుగా దేవుని యొక్క బిడ్డలు తయారయ్యి తీరాలి. ఈ సంవత్సరంలో ఎంతమందిని నువ్వు సాక్ష్యపరచుకోగలిగి తీరావు? ఎంతమంది నీ మూలంగా దేవుని వెతుక్కోగలిగి తీరారు? ఈ పగటి వేళ ఒక్కసారి పరిశోధించుకునే ప్రయత్నంలో ఉండి తీరాలి. మూడోది, పాపకున్న ప్రత్యేకత దయ కలిగేటట్టుగా ఉన్న పాపం ఉన్నది. ఎవరి పట్ల దయ? తన యజమాని పట్ల. జీవించడం లేదా విషయం కాదు, బానిసత బతుకో విషయం కాదు. ఆమెకి ఆశ తెలుసా? నేను బంధింపబడి ఉన్నా, అబద్ధంలో పేరు జరిగి తీరాలి, దయ కలిగి తీరాలి. ఈ కాలంలో దేవుని బిడ్డలకు ఏం లేదు, దయ లేదు. పడబడారు దయ కలిగిన గొప్ప దేవుడా అని పాడ, కానీ ఏం లేదు, దయ లేదు. ఈ పాపకి దయ ఉంది. అందుకే ఆమె బంధింపబడిన స్థితిగతిలో ఉన్నా ఆమె నయమాని యొక్క స్వస్థత కొరకు ఏమై తీరింది? ఆమె ప్రయాసపడి తీరేదనుకున్న ప్రయత్నాన్ని చేసుకోగలిగి తీరింది. దయ ఉండి తీరితేనే అవతలో ఉన్న వేదన అర్థం చేసుకోగలిగి తీరింది. అని దయ లేదు. పోయి 2 వారాల నుంచి గొప్ప వ్యాధం చేసేస్తారు ఎవరి కోసం? మన ఈ కోసం ఒక్కసారి పరామర్శించాలనేది. నీ విశ్వాసం నీకు దయ చూపించలేదంటే ప్రశ్నించాలి. సంథింగ్ రాంగ్ నీలో ఉండి తీరేది. ఆ రోగి ఎక్కడ మనోవేదనతో ఎంత బాధపడను అనుకుంటున్నాం, ప్రార్థనతో ఎగ్గొట్టేసారు. నో, ప్రార్థన చేయడం మాత్రం కాదు, మనిషిని కలిసి ఏం చేయాలి? దయ ఇప్పించుకోగలిగి తీరాలి. ఆ రోగ దశలో ఉన్న ఒక వ్యక్తికి ఏం కావాలి? నీ ఫోన్ కాల్ కావాలి, నీ జాలి కలిగిన మాట కావాలి, నీ తోడు కావాలి, నీ సహాయమైనగా కావాలి. అలా మనం దయనిచ్చుకోగలిగి తీరేది. ఈ కాలంలో దయ లేదు. ఉన్న రోగి వేరొక రోగి, సంఘబిడ్డ రోగిగా ఉన్నది కూడా చెప్పరు. కారణం ఏంటిది? నాకు దయ దొరకాలే కానీ వేరొకడికి ఏం అక్కర్లేదు. దయ అక్కర్లేదు, కానీ పాపకున్న ప్రత్యేకత దయ ఇప్పించగలిగేటట్టుగా ఉండేది. ఆమె లోపల చేదు. ఎందుకు దయ ఇప్పించుకోలేకపోవడానికి కారణం కొందరు హృదయం లోపల చేదు ఉంది కాబట్టి. అందుకేం రావట్లేదు, దయ రావట్లేదు. చేదు లోపల నుండి ఏం చేసినా ఏం ఫలితం లేదు. యేసయ్యకు ఒక ప్రత్యేకత. నాయనన్న పట్టణంలో చనిపోయి ఉన్న ఆ కుమారుని చూసేటప్పుడు ఎవరి మీద? ఆ తల్లి పైన దయ కలిగి, పగటి వేళ నేను అడిగేది, ఈ పగటి వేళ నీకు దయ కలుగుతున్నానా? పేదరికంలో జీవించిన మనిషిని చూపించినప్పుడు దయ కలుగుతున్నదా? బట్టలు లేకుండా ఒక మనిషి ఇచ్చినప్పుడు దయ కలిగి తీరుతున్నదా? ఆహారం లేకుండా పడి వేదన పడుతున్న ఒక మనిషిని దయ కలిగి తీరుతున్నా? నీ ఇంటికి వచ్చిన ఒక మనిషి ఆకలితో ఉన్నారని చూసారు, దయ కలిగి తీరుతుంది. కలగట్టం ఏంటంటే ఈ పగటి వేళ విశ్వాసాన్ని కాస్త పరిశోధించుకో. నువ్వు ఏ సంగతి కాదు వెంబడించేది, నేను జీవం కలిగిన వాక్యము ద్వారా కాదు నడిచేది, నువ్వేదో సిద్ధాంతంలో నడిచేది వెళ్తున్నావు. ఈ రోజు నీ జీవితాన్ని ఆ చేదు కలిగిన స్థితిగతుల్లో చేయాలి, బయటికి రప్పించడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే చాలా మందికి ఏం కలగట్లేదు, దయ కలగట్లేదు. ఎంతో మంది చేరసాలలో ఉన్నారు, ఎంతో మంది రోగిగా ఆసుపత్రిలో ఉన్నారు, ఎంతో మంది వేదన పడుతున్న చర్యలో ఉన్నారు, ఎన్ని సంఘాలు కూలిపోయే ప్రక్రియలో ఉన్నారు. దయ కలిగిన వాడైతే అక్కడికి వెళ్ళి తీరుతాడు. అందుకే చిన్నదాని దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. ఆమెకి ఇతరుల పట్ల ఏముంది? దయ కలిగిన భావన ఉంది. అందుకే మా పరిశోధనలో మనకి నేర్పించలేని మాట, నీ శత్రువు ఏముంటే, నీ శత్రువు ఆకలితో ఉండి తీరితే ఆయన ఏం చేసి పరామర్శించి తీరాలి, ఆయన కొరకు ప్రార్థన చేసి తీరాలి, ఆయన కొరకు విజ్ఞాపన చేసి నిన్ను సతాయించిన వారి పట్ల నీకేం కలిగి ఉండి తీరాలి? ఆయన పట్ల దయ కలిగి ఉండి తీరాలి. దయ కలిగేటప్పుడు అందుకే కదా స్టెఫెను గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆయనని చిత్రహింస రాయలు కొట్టేటప్పుడు దయతో ఆయన దేవుని సన్నిధిలో వినయపడుతున్నాడు, వారిని ఏ రీతి కలిగిన కీడు చెయ్యమాగా అని. దయ ఉండి తీరితే మరణ గడిలో వచ్చినా కూడా ఏం చేసుకోగలిగి తీరుతాడు? ఇతరుల పట్ల దయ ఇప్పించుకునేటట్టుగా ఉండి తీరుతాడు. అది పగటి మీద నీకు దయ కలిగే సిద్ధాంతం ఉన్నదా లేదా అన్నది ఒకసారి పరిశోధించుకు తీరాలి. నాలుగోదిగా బైబిల్ సెలవిచ్చిన మాట, ఈ ప్రాముఖ్యం ఉన్నదో తెలుసా? తగ్గింపు కలిగే మనస్తత్వం ఉంది. మనకి ఇది లేదు, తగ్గరు.
ఈ పాపకి తగ్గడానికి మనస్తత్వం ఏంటిదంటే ఆమె తన ఘనత గురించి చెప్పలేదు, తన దేవుని ఘనత గురించి చెప్పింది, తన సేవకుడి ఘనత గురించి చెప్పింది, తన దేశానికి ఉన్న ఘనత గురించి చెప్పి తీరింది. మనం తగ్గితేనే మనం ఏం చేసుకోవాలి, దేవునికి ఘనపరిచే దానిని చూపించుకోగలిగి తీరేది. మనం తగ్గకపోతే నెగ్గాల్సిన దేశాన్ని గురించి మనం ఏం చేయలేము, వర్ణించి. అందుకే బాప్తిస్మం ఇచ్చిన యోహాను నేను తగ్గాలి, యేసయ్యో ఎన్నేసి తీరాలి, చేసి తీరాలి. ఈ కాలంలో రివర్స్ అయిపోయింది. దేవుని బిడ్డలో పెరగాల, దేవుడు తొక్కబడి తీరాల. అది కాదు, దేవుడు తగ్గే ఒక ప్రయత్నంలో ఉండి తీరాలి. నా పేరు నా ప్రఖ్యాతి కొరకు కాదు, ఎవరి పేరు ప్రఖ్యాతి దేవుని యొక్క పేరు వచ్చి తీరాలి. అందుకే ఈ కాలంలో కట్టించిన సంఘాలు మీరు చూడండి, ఈ కాలంలో ఉన్న విశ్వాసాలు మీరు చూడండి, పేరు ప్రఖ్యాతి కోసం ఎన్నిపించుకోవాలని చేస్తారు, పేరు కోసం. అందుకే కదా చర్చిలో ఎంత ఇచ్చారో డిక్లేర్ చేసి మరి చదివేది. కారణం ఏంటిది, పేరు కోసం ఘనత కోసం ఏం చేసేది, అధికారాల కోసం పిచ్చెక్కి తీరేది. దాని అర్థం పేరు. అందుకే కదా ఏసై దగ్గర శిష్యుడు కూర్చొని మాట్లాడుతారు, మాతో పెద్దవాళ్ళు ఎవరు అన్న రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఏసై చెప్పినమాట పెద్దరికం ఆలోచించి తీరాలని పరిచయంలోకి దిగు. ఒకడొకడితో పరిచయం చేసే బాధ్యతలోకి వచ్చి తీరే, ఒక అనుబంధంలోకి వచ్చి తీరాలి. ఈ పగటి వేళ తగ్గుతున్నావా లేదా అన్నది ఒకసారి పరిశోధి. ఈ పాపకి ఏముంది, తగ్గే ఒక మనస్తత్వం ఉంది. ఆమెకి తెలుసు నా ఘనత చెప్పితే ఇక్కడ ప్రయోజనం అవ్వదు, ఎవరి ఘనత రావాలి కానీ పేరు కూడా రాయలేదు. ఈ కాలంలో అందరికీ పేరు కావాలి, పేరు బయలుపరచకపోతే ఇష్టం కాదు. కానీ పేరు రావడానికి కోసం మనిషి ఎవరినైనా చంపేసుకుంటారు. అర్థం కాలేదు. పెళ్లి పత్రికలు రాసిన దేనికి, పేరు కోసం. నీ కుటుంబ పేరుల ప్రఖ్యాతి, అది ఒక ఫోన్లో మాట్లాడి తెరగొట్టలేమా, తెరగొట్టేస్తాం. కానీ పేరు కోసం కార్డు తయారు చేసి అందరికి ఇచ్చేస్తాం. ఆ కార్డు ఎవరు చదవడో కాళ్ళ విసిరేస్తాడు, ఏ ఫలితం ఏమి ఉండదు. మనం అనుకుంటాం అందులో మీ పేరు కానీ లేకపోతే ఎంత సతమతం అయ్యేదో చూడదు. కారణం ఏంటిది, తగ్గే మనస్తత్వం లేదు కాబట్టి. పేరు రావడానికి కాదు, పేరు రాకపోయినా పర్వాలేదు, ఆ చేసిన క్రియలు వర్ణింపబడి తీరాలి. అందుకే ఈ పాపకు ప్రత్యేక తగ్గే మనస్తత్వం ఉంది. నా పేరు రాకపోయినా పర్వాలేదు, నేనే అక్కడికి తీసుకెళ్ళాను అన్నది ఏం కాకూడదు, అర్థమయ్యే వినబడి తీరేటట్టుగా ఉన్న చరిత్ర రాకూడదు. అందుకే ఆమెలో ఉన్న పద్ధతి, నా పేరు రాకపోయినా పర్వాలేదు, అవతల ఉన్నోడికి విడుదల జరిగి తీరాలి. చేసిందో తెలుసా, దేవుని యొక్క ప్రణాళికకు వంగి తీరింది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అని కాదు, కారణం ఏంటో తెలుసా, పరాయి దేశంలో ఉన్న ప్రార్థన అనేది కాదు, పరాయి దేశంలో ఉన్న ప్రార్థన అనేది వారు కాదు, పరాయి దేశంలో ఉన్న దేవునితో సంభాషణ మాట్లాడేవారు ఏమి చేసేవారు కాదు, వదిలిపెట్టేది కాదు. దేవుని యొక్క ప్రణాళిక, ఈ కాలంలో ఉన్న వేదన కలిగించిన దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ పర్పస్ ఏంటో కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. దేవుని బిడ్డకి ఇప్పుడు కూడా ఏం పర్పస్ తెలియదు. ఎందుకు నేను జీవించుచున్నాను, ఎందుకు నేను పని చేస్తున్నాను, ఎందుకు నేను బతుకున్నానో దానికి ఏమి లేదు, ప్రణాళిక లేదు. నో ప్లానింగ్ వాళ్ళకి లేదు. గత 5 సంవత్సరాలు ఏం బీగుతామంటే ఏం బీగేది లేదు, అలా జీవితాలు సరిపోవడం పోతాం. నో ప్లానింగ్ ఉండి తీరాలి, జీవితంలో ప్లాన్ లేదు. అందుకే కదా సలోమోను చెప్తున్నా కాబట్టి ఎవరి దగ్గరికి నేర్చుకో, చీమల దగ్గర. కారణం వారికి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది. వారికి ఏముంది, వారికి రాజులు లేరు, నడిపించే నాయకులు లేరు, వారికి ఏముంది, ప్రణాళిక ఏంటి లేదు. రాబోయే దాని గురించి మనం ఏం చేయాలా, వ్యగ్రత కలిగేటట్లు వారికి తెలుసు. వారున్న గుడిసుల లోపలికే నీళ్ళు వచ్చి తీరుతుంది, వారు సంపాదించి ఇచ్చిన ఆహారం మొత్తం దోచుకోబడి తీరుతుంది. అయినా కూడా వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఏం చేస్తారు, భవిష్యత్తు గురించి వారు ప్రణాళిక కలిగిన వారిగా మారి చెప్తున్నారు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఏం లేదు, దేవుని యొక్క ప్రణాళికలోకి నేను వచ్చి తీరాలన్న ఉద్దేశం కొందరికి లేదు. అన్ని దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. బైబిల్ చెప్తున్నా కాబట్టి లోకం అంతటికి వెళ్ళి సువార్త, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుడు ఇచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ ని మనం ఏం చెయ్యాలి, చేసి తీరాలి. తర్వాత అపోస్తలులు చదివితే యెరూషలేములో, సమరయాలో, భూదిగాంతములో ఏమై తీరాలి, నువ్వు సాక్షిగా తీరాలి. ఇది దేవుని ప్లాన్. మనం ఏమైపోయాం, ఉన్న చోట్ల ఒదిగిపోయాం. అందుకే కదా ఎక్కడి నుంచి ఒక దూర దేశం కూడా ఏం చేయలేదు, ప్రయాణం చేయలేదు. కారణం ఇక్కడి నుంచి దగ్గరైన దేశం నేపాల్కి కూడా మనకేం కావట్లేదు, ప్రయాణం చేసి తీరడానికి కూడా. కారణం ఏంటిది, దేవుని యొక్క ప్లానింగ్ లోకి వెళ్ళాలని ఇష్టం లేదు. అందుకే ఈ పాపకున్న ఒక ప్రత్యేకత, ఆమెకు అర్థమైతే నన్ను ఈ బానిస బతుకులో తెచ్చింది, ఇందులో దేవుని యొక్క ప్రణాళికకు నేనేమైతే అట్టి ముట్టించేదాన్ని నన్న విషయం ఆమెకు అర్థమైతే. అందుకే ఆమె దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఎవరిని నయమాన్ని ఎవరి దగ్గరకు పంపించింది, ప్రవక్త దగ్గరకు పంపించింది. పౌలు గురించి మీరు చూడగలిగితే ఆయన చెరసాలలో బంధింపబడి వెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక మర్చిపోయి ఎక్కడ కూర్చొని జైల్లో కూర్చొని దేవుని యొక్క పత్రికను రాసుకున్నారు. ఈ కాలంలో దేవుని బిడ్డలు జైలుకి వెళ్తే ఏమేమి చేష్టలు చేస్తారో మనకే తెలియదు. కొంతమంది జైలుకి వెళ్తారు, ఏం చేస్తున్నారు,
కొందరైతే తిడుతున్నారు, ఎందుకు కొంత ఏసైని వెంబడించి. కానీ పౌలు మీరు చూడండి, చెరసాలకి వెళ్ళడం వలన ఏమై తీరింది, కొన్ని పత్రికలు మనకు అందగలిగి తీరింది. చెరసాల పత్రిక. నేను అడుగుతున్న ఒక మాట, నువ్వు దేవుని కొరకు సాధనముగా మారి తీరిన వలన దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రం నెరవేర్చబడి తీరింది. దేవుని యొక్క వాక్య లేఖనాలు మన చేతికి అన్నీ 230 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నవే ఎవడో చెంతలు కాచి రోజులు నిద్ర లేకుండా ఆ జీవిత కష్టార్జితో మొత్తం దీని కొరకు ఖర్చు పెట్టేసి నీ కొరకు నీ చేతిలో ఇచ్చేటప్పుడు దానిని ఎంత మాత్రం విలువించుకొని తీరుతున్నాం. విలియం కేరీ గారు మన దేశానికి చెందినవాడు కాదు, కానీ మన దేశంలో ఉన్న సకల భాషలు నేర్చుకొని మన గ్రంథాలు మాత్రం కాదు అన్య మతస్థులకు ఉన్న గ్రంథాలను కూడా ఏం చేసుకోగలిగాడు, ప్రింటింగ్ చేసుకోగలిగాడు, అప్పగించుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అలాగైతే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ప్రణాళికలోకి రావడానికి ప్రయత్నం చేయండి. తిరిగి తాగి చచ్చిపోవడం కాదు, ఏదైనా దేవుని ప్రణాళిక ప్రకారంగా కొన్ని రాజులను కలిపి తీరడానికి ఈ చిన్న పాప ద్వారా కలిసి తీరగలిగితే నీ ద్వారా కూడా దేవుడు జరిపించుకోగలిగి తీరుతాడు. దానికి నువ్వు ప్రిపేర్ అయి తీరితే చాలు. దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవడానికి, నేను వివాహం చేయడం వల్ల ఏంటి నా ప్రణాళిక, నేను సంఘానికి వెళ్ళడం వల్ల ఏంటి నా ప్రణాళిక, నేను దేవుని సేవకులతో కలిసి ఉండడం వల్ల ఏంటి నా దేవాన్ని ప్రణాళిక. దాని గురించి మనకేముండి తీరాలి, అవగాహన ఉండి తీరాలి. అందుకే కొందరికి ఏం లేదు దేవుని ప్లానింగ్ గురించి. ప్లానింగ్ లేనివాడు ఎవడో తెలుసు, సాధారణ ఒకడే. ఆడికి ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ ఉన్నవాడిని చెడగొట్టడానికి ప్రయత్నం. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ఒక గోపురం కట్టాలంటే ముందు కూర్చొని ఏం చేయాలి, లెక్క రాసుకోవాలి. ఎందుకు లెక్క రాసుకోవాలి, ఎన్ని ఇటుకలు కావాలి, ఎంత మనుషులు కావాలి, ఎంత డబ్బులు ఖర్చు, దాని కేటగిరీ ప్రకారంగా చేయగలిగి తీరితే ఆ ప్లానింగ్ అన్నది పూర్తయి తీరగలిగేది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలకు ఏముండి తీరాలి, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోగలిగిన ప్రక్రియ ఉండి తీరాలి. ఆ ప్రణాళిక అర్థం చేసుకోగలిగి తీరితే జీవిత స్థితిగతుల్లో గొప్ప మార్పు కలిగేటట్టుగా మార్చగలిగి తీరుతారు. అందుకే ఈ పాపకి దేవుని యొక్క ప్రణాళిక అంటే ఏమిటో ఆమెకి బాగా తెలుసు. మనకి దేవుని ప్రణాళిక తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. ఆ దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడం వలన ఏం జరుగుతుంది తెలుసా, నయమాను గర్వించుచున్న నయమాను తగ్గించుకున్న నయమానుగా మారగలిగి తీరాడు. దాని అర్థం నయమానికి ఉన్న ప్రత్యేకత ఆయన ఎవడో తెలుసా, సైన్యంలో అధిపతి అయిన వాడు, అంత డబ్బు ఆస్తి అంతస్తు కలిగిన వాడు, ఒక చిన్న పాప యొక్క మాట కింద ఏమైతే తన గర్వాన్ని కింద పెట్టుకోగలిగి తీరాడు. దాని అర్థం నువ్వు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోగలిగి తీరితే గర్వముతో ఉన్నవాడు, పాపముతో జీవించిన వాడు, నికృష్ట జీవితం జీవించిన వాడికి ఒక టర్నింగ్ వచ్చి తీరొచ్చు. ఆయన దేవుని తట్టి తిరిగి తీరేంతటిగా. మనం దేవుని ప్రణాళిక తెలియకపోతే రాజు ఇంకా దుష్టత్వం చేసుకునే వెళ్ళి తీరుతారు. అందుకే ఈ నయమాను ఏం చేసుకున్నాడు కదా, గర్వాంధుడై ఉన్నాడు. ఆయన గర్వం ఆగలే. అందుకే కదా నయమాను ఎలీషాని కలవడానికి వచ్చినప్పుడు ఎలీషా వచ్చి ఆయన కలవలేకపోయేసరికి ఈయన ఏమైందో సార్ గర్వించేసి నన్ను వచ్చారు కలిసి చేతి ఊపేసి వెళ్ళిపోతే బాగుంది కదా అని ఆలోచించారు. ఆ గర్వం పని చేయలే. దానికి తన పనివాడు ఆయనకి చెప్పిన మాట ఇది కాదు, చిన్న మాటే కదా అని చెప్పింది. వెళ్ళి మునిగేస్తే 7 సార్లు మునిగేస్తే పోలే అని చెప్పేసరికి వెంటనే తన గర్వాన్ని వదులుకొని ఏం చేసుకున్నాడు, తగ్గించే మనోభావంలోకి వచ్చాడు. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోగలిగి తీరితే కొందరిని ఏం చేసుకోవచ్చు, దేవుని తట్టులోకి తీసుకురాగలిగి తీరవచ్చు. కొందరి స్వభావ పేరుగతిలో ఏం చేసుకుంటారు, మార్పు తెచ్చుకోవచ్చు. కొందరి స్వభావంలో ఏమైతే జీవిత విధానంలో మార్పు వచ్చి తీరుతుంది. అందుకే నయమాను యొక్క జీవిత విధానం ఇరిగి ఉన్న జీవితం, నలిగి ఉన్న జీవితం, కుష్ఠంతో ఉన్న జీవితం ఏమైతే దేవుని ప్రణాళిక అర్థమైతే సరికి ఆయనకున్న స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందో ఈ పసిపిల్లకి అర్థమైతే హల్లెలూయా. ఇక నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, కొందరి గర్వాన్ని ఏం చేసుకోగలిగి తీరాలి, మార్చుకోగలిగితే. ఎందుకో మనం సువార్త చేసేది, పాపులు మారి తీరడానికి, హంతకులు మారి తీరడానికి, దుష్టులు మారి తీరడానికి, అపవిత్రతలో ఉన్న జనం మారి తీరడానికి. అది నీ దేవుని యొక్క ప్రణాళిక అర్థమై తీరితేనే వారు మారగలిగి తీరి. మనకి దేవుని ప్రణాళిక అర్థం కాలేకపోతే ఊర్లో ఏం పెరిగింది, దొంగలు పెరుగుతారు, అప్పులు చేసేవారు పెరుగుతారు, దుష్టత్వం చేసేవారు పెరుగుతారు. వారు దేవునికి ఎరిగి తీరాలంటే మనం దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకునే వారిగా ఉండి తీరాలి. అందుకే కదా దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగా ఇద్దరు ప్రార్థన చేయడానికి బయలుదేరారు. ఇంకొకరి మీద నేరం మోపేటప్పుడు మరొకడు తన గురించి ఆయన ఆలోచించుకు తీరి, ఆయన గర్భస్థితిగతులను తగ్గించుకు తీరి, తన పాపములను మొత్తం ఏం చేసుకోగలిగాడు, ఒప్పుకుంటూ అవతలను గెలిపించుకు తీరడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. ఎందుకు దేవుడు ఇద్దరి ప్రార్థనలో ఒకటి ప్రార్థన మాత్రం ఆలకించి తీరడానికి ఉన్న కారణం, మరొకటి ప్రార్థన కూడా ఆలకింపబడి తీరాలి అంటే ఈయన తగ్గి తీరితేనే ఆయన ఇన్ఫ్లుయెన్స్ రాగలిగి తీరేది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, నయమానుకు కలిగిన గర్వానికి ముగింపు ఎవరి ద్వారా కలిగి తీరేది, ఆ పసి పిల్ల దాని వల్ల కలిగి తీరేది. అలాగే తీరితే నీ మూలంగానే దుష్టులు మారి తీరేది, నీ మూలంగానే వ్యభిచారులు మారి తీరేది, నీ మూలంగానే ప్రజల లోపల ఏమై తీరేది, గొప్ప మార్పు రాగలిగి తీరేది. దానికి మనం ఏం
చేసుకోగలిగి తీరాలి. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోగలిగి తీరాలి. రెండోదిగా నయమానికి చేసిన పద్ధతిగా దేవుని యొక్క ప్రణాళిక పాప అర్థం చేసుకోగలిగినది కాబట్టి దేవునికి వినాయక చెందే విధానంగా ఉన్న రూట్ను ఎవరు చూపించుకోగలిగి తీరారు? ఈ పసిపాప చూపించుకోగలిగి తీరింది. ఆ పిన్న పాప ఈ పెద్ద మనిషిని దేవుని యొక్క వాక్యం కిందకి తెప్పుకోగలిగి తీరింది. దాని అర్థం నువ్వు ఇన్ని వాక్యాలు విని ఒక్కడిని కూడా దేవుని వాక్యం తట్టు తిప్పుకోలేకపోతే నీకన్నా ఎవరు వాక్యం చెప్తుంటుంది లేదు. అందుకే ఈ కాలంలో వాక్యం ఎవరికి అక్కర్లేదు. వాక్యం చెప్తున్నది లోకంతో మనకి ఏమొద్దు. మనం 24 గంటలు 7 రోజులు లోకంతోనే మనం కట్టుబడి ఉన్నాం. ఫోన్ మనం ఉపయోగిస్తున్నాం. ఫోన్లో ఆత్మిక విషయాలు ఎక్కువ ఉన్నాయి, లోక సంబంధమైన విషయం ఎక్కువ ఉంది. దానికే మనకేమైంది, మనకి ఓపెనింగ్ అయింది. ఒక్కరిని వాక్యం వైపు ఏం చేయలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. వాక్యానికి అంత శక్తి ఉంది, కానీ ఆ వాక్యం ద్వారా మన మనుషులను ఏం చేయొచ్చు, తిప్పి తీరొచ్చు. నయమాన్ని తిప్పగలిగి తీరితే మనం దేశాన్ని తిప్పలేమా? మాట దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం. అదేం చేసి తీరుతుంది? దూరాల్సిన చోటుకి దూరి తీయాల్సిన చెత్తను తీసి బాగుపరచాల్సిన మనిషిని బాగుపరచుకోగలిగి. ఇన్ని వాక్యాలు విని ఒకరిని కూడా తిప్పలేకపోతే విన్న వాక్యంలో ఏదైనా లోటు ఏం లేదు, నీ జీవితంలో ఏదైనా లోటు ఉంది. ఆ వాక్యం కొంత ఏం చేయగలిగి తీరాలి, తిప్పేటట్టుగా ఉండి తీరాలి. అందుకే నయమాన్ ఏం చేసుకోగలిగాడు? రాజ్యాన్ని విడిచిపెట్టి పరాయ రాజ్యానికి వచ్చి స్వస్థత కొరకు ప్రయాసపడి తీరేంతటిగా మారగలిగి తీరాడు. వాక్యానికి అంత శక్తి ఉంది. మనం వాక్యానికి విధేయత తీరితే అవతల ఉన్న వ్యక్తికి కూడా ఏం చేయొచ్చు, విధేయత కల్పించే విధానంగా మార్చుకు తీరొచ్చు. అందుకే నేను లోకంలో సిగరెట్ తాగుకొని తిరిగి మీకు సిగరెట్ తాగొద్దని చెప్తే మీరేమంటారు? నువ్వేను ముందు మారు, తర్వాత వచ్చి నాకేంటి చెప్పమని చెప్పిన కారణం ఏంటిది? మనకి విధాయత లేదు కాబట్టి, వాక్యము మనం వాక్యం వైపు తిరగలేదు కాబట్టి అవతల వాక్యం వైపు తిరగడానికి ఏం చేయట్లేదు, ప్రయాసాన్ని చూపించుకో తీరట్లేదు. అందుకే నయమానికి ఉన్న ప్రత్యేకత, నయమాన దేవుని యొక్క వాక్యం వైపు ఏం చేయగలిగాడు, తిరగగలిగి తీరాడు. ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యం దేవునితో స్వరూపమైంది. దీని తట్టు నువ్వు తిరగలేకపోతే లోకాన్ని కూడా నువ్వు తిరగలేదు, తిరగొట్టలేదు. అర్థం కాలేదు దేవుని. అందుకే కొందరికి వాక్యం చదవడానికి ఇష్టం లేదు, వాక్యం వినడానికి ఇష్టం లేదు, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం ఇతరులకు బోధించి తీరాలని ఇష్టం లేదు. కారణం ఏంటిది? ఎవరిని ధిక్కరిస్తున్నావు? దేవుని ధిక్కరిస్తున్నావు. బైబిల్ చెప్తున్నమాట, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు. దాని అర్థం నువ్వు వాక్యంలో రాసి ఉంది విగ్రహారాధన చెయ్యొద్దే. బైబిల్ చెప్తున్నది ఆభరణాలు తీసేయాలి అంటే దాన్ని మరి నువ్వు తీయలేదు అనుకో, దాని అర్థం దేవుని ధిక్కరిస్తున్నావు, దేవుడిని ధిక్కరిస్తున్నావు. వాక్యం సెలవిస్తున్నది దుష్క్రియలు చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్తే దానిని వదిలి తీరాల. వాటితో సంబంధం చేసుకుంటే వాక్యాన్ని మాత్రం కాదు, దేవుని ఏం చేసి తీరేది, దూషించేటట్టుగా తీరేది. అందుకే ఈ పగటి వేళ దేవుని బిడ్డలు దేని తట్టు తిరగాలి? దేవుని వాక్యం తట్టు తిరగాలి. మన మూలంగా ఇతరులు కూడా దేవుని వాక్యం తట్టు ఏమై తీరాలి, తిరిగి తీరేటట్టుగా మారి తీరాలి. ఉట్టిగా ఉన్న ఒక పుస్తకం కాదు, దేవుని తట్టు తిప్పేటట్టుగా ఒక పుస్తకం. తిరిగితే ఇతరులకు ఏం చేయగలిగి తీరేది, తెప్పుకోగలిగితే. ఆ పసిపాపను బట్టి నేను దేవునికి స్తోత్రం. ఆమె దేవుని వాక్యం వైపు తిరిగింది కాబట్టి ఆమె పనివారిగా ఉన్నా కూడా దేవుని తట్టు ఏం చేసింది, నయమాన్ కుటుంబాన్ని తిప్పుకోగలిగింది. ఆమె తిరిగింది కాబట్టి అటువైపు ఎవరిని తిప్పుకోగలిగి తీరారు, ప్రవక్తను తిప్పుకోగలిగి తీరారు. ఆమె తిరిగింది కాబట్టి ప్రవక్త మాటకు నయమాను వినగలిగి తీరేటట్టుగా తనకు ఏమై తీరింది, స్పందన కలిగి తీరింది. ప్రవక్త దగ్గరికి వచ్చిన ప్రవక్త ఆయన కలవలే, ఆయన ఒకటే మాట అన్నారు, వెళ్ళి 7 సార్లు ఏం చేసేసుకో, 7 సార్లు మునిగేమను. వెంటనే ఆయన ఏం చేసుకున్నాడు, వెళ్ళి త్వరగా వెళ్ళి మునిగి తీరాడు. మన పిల్లలకి బాప్తిజం తీసుకోమని ఎన్ని చెప్పితే కష్ట శస్త్రంతో ఏం చేస్తారు, బాప్తిజం తీసుకోవడం పెద్ద విషయం కాదు, బాప్తిజం తీసుకొని దాంట్లో నిలకడత్వం కలిగి ఉండడం పెద్ద విషయం. బాప్తిజం అన్న ప్రక్రియలో ఏమై తీరాలి, నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. ఎవరికి సాక్ష్యపరిచేటట్టుగా క్రీస్తుల సాక్ష్య లోకంలో నడిచేటప్పుడు నీ మూలంగా క్రీస్తు కనబడి తీరాలి. నీ మూలంగా చనిపోయిన క్రీస్తు కాదు, సమాధి చేయబడిన క్రీస్తు కాదు, పునరుద్ధారుడైన క్రీస్తు నేటికి సజీవుడు అన్నది రుజువు అయితే బాప్తిజం తీసుకొని వెనక్కి వారు. కారణం ఏంటిది? ఆ బాప్తిజం గురించిన నిలువు తిరిగి ఒక ఏసైనా రక్షకులుగా అంగీకరిస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి రిటర్న్ బ్యాక్ అవ్వలేదు. రిటర్న్ బ్యాక్ అయితే తెలుసా ఉన్నదానికన్నా ఘోరస్థాయి అయితే. కారణం ఏంటో తెలుసా, ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, దేవుని దగ్గర నుంచి దూరం అయి తీరితే
జీవితం ఇంకా సర్వనాశనం అయ్యే ప్రక్రియలోకి వెళ్ళి తెలుసు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, మనం వాక్యం తట్టు తిరిగితేనే ఇతరులకు కూడా ఏం చేయొచ్చు, వాక్యం తట్టు తిప్పుకు తిరుగుతుంది. అదే కదా యోహాను సువార్త పుస్తకంలో యేసయ్య ఒక వివాహ విందులోకి వెళ్ళినప్పుడు ఆ వివాహ విందులో అక్కడ యేసయ్య తల్లి ఆ ఇంటికి ఏమై ఉండేది, ఆ మంచి రీతిగా పరిచర్యలు చూసుకుని ఆమెకి ఎవరు బాధ్యత ఇవ్వలేదు. ఆమె కోరుండి ఆ ఇంట్లో తిరిగి ఏం చేసింది, బాధ్యతలని. కొందరు ఉన్నారు, కొన్ని ఇంటికి వెళ్తే ఏ బాధ్యత ఉండదు, తిన్నామా తిరిగామా పరిగెట్టామా. మరే దగ్గర నుంచి నేర్చుకుని నా ఇంటికి వెళ్ళింది, ఆ ఇంట్లో ఉన్న లోటుని అర్థం చేసుకుంది. ఊరంతా టామ్ టామ్ చేయలేదు. మన వాళ్ళు కొందరు ఉన్నారు వాక్య విధేయత లేదు, అందుకే ఊరంతా డూమ్ డామ్ చూసి దానివల్ల ఎవరికి న్యాయ పైసా ఉపకారం ఉండదు. ఆమె ఏం చేసింది, ఎవరికి చెప్పకుండా యేసయ్య దగ్గరికి వచ్చి ఏమని, ఈ ఇంటిలో ఏమైపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, ఎక్కడ నువ్వే ఏదో ఒకటి ఏం చేసి తీరాలి, చేసి తీరాలి. వెంటనే యేసయ్య ఆమెతో చెప్పిన నీకు నాతో ఏం పని అన్న ఆ మాట తీవ్ర కలిగిన మాట చెప్పేటప్పుడు కూడా ఆమె ఏం కాలేదు, విసుగు పొందలేదు. కారణం ఏంటిది, ఆమెకి తెలుసు యేసయ్య సునిశ్చితంగా ఏదో ఒక విడుదల ఇంటి పట్ల చేసి తీరుతారు. యేసయ్య పట్ల, యేసయ్య మాట పట్ల ఆమెకి ఏముండి తీరింది, నమ్మకం కలిగి ఉండి. అందుకే ఆమె ఏం చేసింది తెలుసా, పనివారి దగ్గరికి వెళ్ళి చెప్పినాడు, రెడీగా ఉన్నాడు రా, యేసయ్య కొన్ని రోజులు కొన్ని టైం తర్వాత ఏదో చెప్తాడు, దాన్ని చేసి తీరడానికి ప్రిపేర్ అయ్యి ఉండి తీరాలి. కానీ అంటే ఆమెను తిట్టిన అవతలను ప్రోత్సహించినట్టుగా మన సంఘటన తిట్టా, పాస్ గారు తిట్టే మన మొహాలు చూపించడం, 4 వారాలు ఆశలు పెట్టేస్తారు. మరి ప్రార్థన కూడా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పడం ఏమో దాని అర్థం మారలేదు. చేదు మళ్ళీ వాక్యానికి లోబడి తీరట్లేదు. నేను తిట్టే హక్కు, నేను గద్దించే హక్కు. బైబిల్ చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్య లేఖనాన్ని మనల్ని గద్దించేది, శిక్షించేది, బుద్ధి చెప్పేది, సరిగ్గా నిలబడేది. దాని యొక్క మీకు తిట్లు అక్కర్లేదంటే దాని అర్థం నీకు దేవునితో ఏం పని లేదని అర్థం కాదు. మాస్టర్ చెప్పకూడదు. యేసయ్య దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశారు, ఆయన ఏం తీసుకున్నారు, కొరడాలు తీసుకొని ఉన్న దేవాలయం ఉన్నారు. అలాగైతే యేసయ్య కొరడాలు తీస్తే సేవకులు కూడా ఏం చేయొచ్చు, మరి కొట్టే అవకాశం నువ్వు ఇచ్చుకోవాలి. మరి ఎందుకంటే సేవకుడు వాడే అవకాశం కూడా వాడు. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోగలిగి తీరాలి, విధేయత కలిగి దేవుని వాక్యం తట్టు తిరిగి తీరాలి. అందుకే నేను చెప్పి రాను, యోహాను సువార్తలో మనం చూడగలం, మరియా యేసయ్య వాక్యం తట్టు తిరిగింది కాబట్టి యేసయ్య ఆమెను కించపరిచేటట్టుగా మాట్లాడినా యేసయ్య పని చేసి తీరుతారని నమ్ముకోగలిగి తీరింది. ద్రాక్షారసం, నేను ద్రాక్షారసం అయిన కథలో అసలు పాత్ర వహించిన వారు ఎవరో తెలుసా, ఇద్దరే అసలు పాత్రను వహించి, ఒకటి యేసయ్య తల్లి, రెండోది అక్కడ పని చేసిన పరిచారకులు. నీకు చెప్తారు అక్కడ నీళ్ళు నింపేసి వెళ్ళి ఇచ్చేయండి అని చెప్తే ఎంతమంది ఉన్నారు విశ్వాసాలు వెళ్ళి ఇచ్చేయండి. నేను చెప్తాను 99% విశ్వాసాలు ఎవరు కూడా ఏం చేయరు, ఇవ్వమని చెప్పి ఈ నేటి కాలంలో మనం ఎవరు ఆ పని వాళ్ళు చాలా గొప్ప. నీళ్ళని పోసారన్నది తెలుసు, నీళ్ళని మోసారన్నది తెలుసు, తీసుకెళ్లేది నీళ్ళని తెలుసు. అయినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఆ మాటలో ఏముంది, నీళ్ళు ద్రాక్షారసమై తీరేటట్టుగా ఉంది. దాన్ని అర్థం యేసయ్య ఆ రీతిగా విశ్వసించుకోగలిగి తీరారు, వాక్యాన్ని ఎంత మాత్రం విశ్వసించుకోగలిగి తీరారు. అదే చెప్పిన మాట చెప్పిన దేవుడు మాట తప్పేవాడు కాదు, జరిపించుకునే తీరగలుగుతాడు. ఎప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారి తీరింది, ఎప్పుడు వీళ్ళు విశ్వాసంతో దీనిని తీసుకువెళ్ళారో అప్పుడే అదేమై తీరింది, ద్రాక్షారసంగా మారి తీరింది. ఇది ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి అర్థమై ఉంటుంది, నిజంగా ఇది ఏమయ్యింది, ద్రాక్షారసంగా మారి తీరింది. దాని అర్థం వాక్యం వింటే మాత్రం సరిపోదు, వాక్యాన్ని పూర్తిగా నువ్వేం చేయాలి, వాక్యం తట్టు నువ్వు తిరిగి దాని యొక్క విడుదలను నువ్వు కళ్ళలా చూడగలిగి. అనుకున్న గౌరవ ఆదాయం తెలుసా, వాక్యం వినేస్తున్నాను, లోడు కనుక లోడు వినేస్తున్నానికి దేనికి పనికిరాడు. దేనికి గత వారం విన్న వాక్యం ఎందరికి చెప్పారు, చెప్పలేదు. కారణం ఏంటి, అది ఆ 4 గోడల మధ్య వినడాలనుకున్నా వేస్ట్ సరుకు అనుకుంటున్నాను కాదు. వాక్యం వింటేనే ఏం చేసుకోగలిగేది, యేసయ్య చెప్పిన పరిచర్య చేసేటట్టుగా మనసు కలిగి వచ్చేది. ఈ పాత వాక్యం విన్నది కాబట్టి ఇంక అర్థమై తీరింది, ఈ యజమాని నేను దేవుడి వాక్యం తట్టు తిప్పి తీరుతా, ఈ యజమాని నేను ప్రవక్త వైపు తిప్పి తీరుతా, ఈ యజమానిని కుటుంబాన్ని నేను దేవుడి యొక్క గొప్పతనం గురించి ఏం చేస్తా, నేను తిప్పేటట్టుగా మారి తీరుతా. దాని అర్థం ఆమె ఏం చేసుకోగలిగింది, దేవుని యొక్క వాక్యం వైపు ఆ కుటుంబాన్ని తిప్పుకోగలిగి తీరింది. గర్వం కలిగిన ఆ కుటుంబానికి ఆశీర్వాదం అంటే ఏంటో ఎందుకంటే గర్వం, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, అందరూ వాళ్ళ ముందు మొక్కుతున్నారు, అన్ని చేస్తున్నారు. అలా ఉన్నప్పుడు గర్వమే లోపలికి. బైబిల్ చెప్తున్నమాట, గర్వమే ప్రతి మనిషిని ఏం చేసింది, పడగొట్టి. సౌలు రాజుగా దేవుడు ఎంచుకున్నారు, గర్వం ఆయన ఏం చేసింది, నేలకి తీసుకొచ్చేసింది. సొలొమోను తన జీవితంలో దేవుడు తనకు అన్ని అభిమానాలు, శ్రేష్టతను, వర్ణన అన్ని ఇచ్చారు, ఒక్కటే ఆయనను పడేసింది. ఏంటిది, గర్వం. గర్వించేశాడు. ఏమని,
నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మా దేవుని యొక్క మాటల్లో చెప్తున్నాక మన గర్విష్ఠులను దేవుడు ఏం చేసేవాడు కాదు, లక్ష్య పెట్టే దేవుడు కాదు. గర్వం రాకూడదు మనకి. గర్వం రాకుండా ఉండి తీరడానికి ఏం చేసి తీరాలి? దేవుని యొక్క ఆశీర్వాదం ఇతరులు పొందుపెట్టి. అందుకే మనకి గర్వం వచ్చింది. గర్వం లేదా? నా ఇల్లు, నా బండి, నా పిల్లలు, గర్వం. ఇట్స్ ఆటోమేటిక్లీ ప్రైడ్. ఏం అభిమానిస్తున్నాం? నా పిల్లల కోసం ప్రార్థన చేయండి, అయితే మిగతా పిల్లల కోసం ప్రార్థన చేయుతున్నారు. ఇట్స్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రైడ్. గర్వం సూచించే సాక్ష్యం అది. గర్వాన్ని ప్రకటించే నా ఆత్మిక జీవితం బాగుపడు, మా అందరి ఆత్మిక జీవితం బాగుండి తీరాలి. అది అందరి పట్ల ఏం మనసు కలిగింది. అందుకే ఈ కుటుంబానికి ఏముండేది? గర్వం ఉండేది. ఆ గర్వం కాదురా నాయన, దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండి తీరాలన్నది ఈ పాప ఏం చేసి తీరింది, ప్రకటించుకోగలిగి తీరింది. దేవుని ఆశీర్వాదానికి ఉన్న ప్రత్యేకత ఉంది. దేవుని ఆశీర్వాదం పొందినోడు దేవునికి ఎప్పుడు మొదటి స్థానం ఇస్తాడు. దేవునికి ఎప్పుడు అన్ని విషయంలో ఏం చేస్తాడు? మొదటి స్థానం ఇచ్చి తీరుతాడు. దేవుని ఆశీర్వాదం పొందలేనోడు ఆశీర్వాదాన్ని చొలగపరుచుకు తీరుతాడు. అందుకే నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని కనుక్కోవడం, దేవునికి ఉన్న స్థానాన్ని ఇప్పించుకు తీరడం. అందుకే అబ్రహాం గురించి చెప్తున్న మాట, ఆయన దేవుడి యొక్క సన్నిధిలో ఏమై తీరాడు? ఆశీర్వాదింపబడి తీరడానికి యోగ్యుడు కాకపోయినా దేవుడు ఆయనకి ప్రత్యక్షమై తీరి కనబడి ఒకే మాట చెప్పాడు, నీ దేశం, ఊరు, ప్రజలన్నింటినీ కూడా ఏం చేయి, విడిచిపెట్టు. అలాగైతే నీకేం చేస్తా? ఆశీర్వదించి తీరుతాడు. అది అలా చెప్పినప్పుడు మీకు వింతగా అనిపించి తీరుతుంది. ఎందుకు యేసయ్య దేవుడు ఆయనకు ప్రత్యక్షం ఈ రీతిగా చెప్పి తీరాలి? కారణం ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికి కుటుంబ అనుబంధాలకి ఏ రీతి కలిగిన అనుబంధం ఉండకూడదని దేవునికి తెలుసు. చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఏది గర్భం తెచ్చిందో దానికి ఆశీర్వాదం అంటే ఏంటో రుజువు పరిచేటట్టుగా మారి తీరారు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏం చేయాలి? గర్వానికి చోటు ఇవ్వకుండా మనం కూడా ఏం చేయాలి? తగ్గే ఒక విధానానికి ప్రయత్నం చేసుకోగలిగేటటువంటి అనుబంధానికి ప్రయత్నం చేసుకోగలిగి తీరాలి. అందుకే నయమాను తన గర్వాన్ని వదిలేసుకున్నాడు. నయమాను తన జీవిత విధానంలో దేవునికి హత్తుకునే తీరేంతటిగా ఒక్కొక్క అడుగు దేవుని యొక్క వాక్య అనుకూలత ప్రకారంగా మార్చుకు తీరాడు. మూడోదిగా నయమానుకున్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే, నయమాను ఆ పాప చెప్పిన విశ్వాసాన్ని ఒప్పేసుకొని తీరాడు. ఏమని ఒప్పుకున్నాడు? ఆయన ఇశ్రాయేలు యొక్క దేవుడు నిజమైన దేవుడు అన్న దానిని ఏం చేసుకున్నాడు? ఒప్పుకోగలిగి తీరాడు. మౌనంగా ఇతరులు ఒప్పుకోవాలి. ఏమని? యేసయ్య ఒక్కడే దేవుడని, యేసయ్య తప్ప ఇంకొకడు దేవుడు కాదన్నది ఏం చేయాలి? ఇతరులు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పిస్తారు? ఇప్పుడు నీ చేతికి ఒక ఫోన్ ఇచ్చేసి ఇది వ్యాపారం చేయి, ఆ ఫోన్ అవతల చేత కొనుక్కోవడానికి అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పేసి ఆయన చేత ఏం చేయొచ్చు? ఈ ఫోన్ని అమ్మేసి ఇచ్చి తీరదు. అది చేయగలిగి తీరితే విశ్వాసం కూడా ఒకరికి ఏం చేయొచ్చు? విశ్వాసం కూడా ఒప్పింప చేసేటట్టుగా మార్చుకు తీరదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, నీవు నీ సొంత నోటితోనే యేసయ్యను ప్రభువుగా ఏం చేయాలి? అంగీకరించుకు తీరాలి, కన్ఫెస్ చేసి తీరాలి. దాని అర్థం విశ్వాసం ఎందుకు ఒకరి చేత ఒప్పించేది? కారణం ఏంటిది? ఆ ఒప్పించడం వలన ఆయన ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు అన్నది రుజువుపరిచి తీరుతున్నాడు. అందుకే నయమానుకు ఉన్న ఒక ప్రత్యేకత, ఆయన దేవుని యొక్క విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు. దాని అర్థం ఆ పాపకి ఆ క్రెడిట్ అన్ని పోయేది. కారణం తెలుసా? ఆమెకి విశ్వాసం ఉంది కాబట్టి ఆమె చెప్పిన వల్ల ఈ మనిషి కూడా ఏ దేశానికి వచ్చి, ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఆ విడుదలను పొందుకొని దేవుని ఏం చేసుకున్నాడు? ఒప్పుకునేటట్టు ఉండి తీరాడు. చాలా మంది ఏం చేయలేకపోతున్నారు? విశ్వాసాన్ని ఒప్పింపలేకపోతున్నారు. మనం మూలంగా మన పిల్లల విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. అర్థం కాదు. నీ మూలంగా నీ కుటుంబం విశ్వాసాన్ని ఏం చేయాలి? ఒప్పుకునేటట్టుకుండి తీరాలి. మన మూలంగా మన దేశం ఒప్పుకునేటట్టుకుంది. అదే కదా నిన్నటి దినాన్ని మనం ఆలోచించాం. లూకాసువార్తలకు పుస్తకం 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠవ్యాధులు ఒకడు మాత్రమే ఒప్పుకొని తిరిగి వచ్చాడు. మిగతా వాళ్ళు ఎందుకు రాలే? మిగతా వాళ్ళకి ఒప్పుకునే భావం లేదు. వారికి ఎవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, వారికి అన్ని సౌకర్యాలు ఉన్నది కాబట్టి వారు మరి ఏం చేయక్కర్లేదు, తిరిగి రావక్కర్లేదు. కానీ శమీరుడికి అలాగా కాదు. శమీరుడికి ధర్మశాస్త్ర గ్రంథం లేదు, శమీరుడికి ఆరాధన లేదు, శమీరుడికి ఏం లేదు, యాజకుడు లేడు, శమీరుడికి ఎవరు లేరు. అందుకే ఆయన తిరిగి వచ్చి ఏం చేసుకున్నాడు? యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పిన మాట, ఆ యేసయ్య నీ విశ్వాసం నీ ద్వారా నా దొరికి తీరేది, నువ్వే నన్ను స్వస్థపరిచే, అందుకే నేను వెంబడించుకు తీరేది. ఒప్పుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? ఒప్పుకునేటట్టుకుంది. అందుకే నయమాను విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు? ఒప్పుకునేటట్టుకుండి తీరాడు. చివరికి ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క పరిశుద్ధతను, దేవునికి ఉన్న ఆరాధన విధానాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? అంగీకరించుకున్నాడు. నయమాను ఒక పొరపాటు చెప్పాడు. ఏం పొరపాటు చెప్పాడు తెలుసా? దాని 17వ వచనం చదివితే మనం చూడొచ్చు. నయమాను చెప్పిన ఒక మాట, మీ ఊర్లో ఉన్న మట్టిని నేనేం చేస్తాను?
తీసుకెళ్ళిపోయి తీరుతాను. ఈ సాంప్రదాయం ఏంటంటే మనకు కూడా అనిపిస్తే దేటి సాంప్రదాయం, ఈ సాంప్రదాయం ఏం కదా హైందువులకు ఉన్న సాంప్రదాయం ఈ సాంప్రదాయం. వారే కదా మన్నును తీసేసుకొని ఏం చేసేది, వాటి లోపల జీవశ్వాసన ఇచ్చి వారు అనేక ప్రక్రియలు చేసేది. అది ఉన్న సిద్ధాంతం కూడా వాళ్ళు చేసుకొని ఈయన ఎందుకు అలా చేసుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే ఈయన ఊరిలో ఒక సిద్ధాంతం ఉంది. ఏంటిదో తెలుసా, ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఏదైనా క్షేమం కలిగి తీరితే అక్కడ ఉన్న మన్ను తీసుకొచ్చి వారి దేవతకు అసలు అర్పించుకు తీరి దానిని ఏం చేసేది సేవించి తీరేంతట్టుగా ఉన్న తత్వం ఉంది. అందుకే ఈయన ఏం చేశాడో తెలుసా, దేవుడికి ఒక క్షమాపణ అడుగుతున్నాడు. ఏమని, దేవా ఈ పనిని నేను చేస్తాను, నన్ను ఏం చేసి తీరాలి, క్షమించి తీరాలి. వీడు మనసాక్షి పని చేసినట్టుగా దేవుని బిడ్డలు మనసాక్షి పని చేసినట్టు బాగుంది. వీడు తప్పితం చేస్తున్నాడు అనేది వీడికి తెలుసు. ఏమని, నేను మట్టి తీసుకెళ్తున్నాను, ఒక విగ్రహం తయారు చేస్తాను అన్నది వీడికి తెలుసు. అయినా దేవా నువ్వు నన్ను ఏం చేసి తీరాలి, క్షమించి తీరాలని ఒప్పుకుంటున్నాను. కొంతమందికి ఎప్పుడు మనసాక్షి యాక్టివేషన్ లేదు, మనసాక్షి ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. ఈ మనిషికి మనసాక్షి ఆటోమేటిక్ ఏమైంది తీరింది. దేవుని బిడ్డలకు మనసాక్షి ఎప్పుడు నుంచి పని చేసేది తెలుసా, ఏ రోజు నువ్వు బాప్తిజం పొందో ఆ రోజు నీ మనసాక్షి యాక్టివేట్ అయ్యింది. పేదపత్రిక ఇంటికి వెళ్ళి మీరు చదవండి, ఏ రోజు మీరు బాప్తిజం పొంది నీళ్ళలో నుంచి బయటికి లెగిచి తీరుతున్నారు ఆ రోజే మీలో ఏమైతే మనసాక్షి యాక్టివేట్ అయ్యేది. మంచి మనసాక్షి ఎవరి మూలం నుంచి, దేవుని మూలం నుంచి. మనసాక్షి దేవుడు మనకి మూడు రీతిగా, ఒకటి దేవుని పట్ల ఉన్న మనసాక్షి, ఒక రెండోది మన పట్ల మనకున్న మనసాక్షి, మూడోది ఇతరుల పట్ల. ఈ మూడు మనసాక్షిని భేదించే దేవుడు ఏం చేసేది, అంత్యకాలంలో మిమ్మల్ని తీర్పుదించేది. దాని అర్థం మనసాక్షి క్లియర్ లేదు అనుకో, అక్కడికి వెళ్ళేటప్పుడు టక్కని కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండిపోదు. దేవుడు మూడు రీతిగా నేను వివరి, నీ పట్ల నీకు మనసాక్షి ఉందా, ఒకటి. రెండోది నీ తోటి ప్రజల పట్ల నీకు మనసాక్షి ఉందా, రెండు. మూడోది దేవుని పట్ల నీకు మనసాక్షి ఉందా. ఈ మూడు మనసాక్షిని మనం ఏం చేయాలి, ఏకమతం చేసుకోగలిగి తీరితేనే పరలోకం జరగలిగింది. అందుకే బైబిల్ చెప్తుంది మనసాక్షిని ఎప్పుడు ఏం చేసుకోవాలి, కాచుకు తీరాలి. మనసాక్షి అన్నదానిని బైబిల్ వివేచించేది ఎట్టి రీతిగా తెలుసా, మనల్ని ఎప్పుడు గద్దించేవాడే మనసాక్షి. మనసాక్షిని ఎప్పుడు మనం అర్థం చేసుకోగలిగేది, ఒంటరిగా కూర్చునేటప్పుడు ఎవరూ లేని స్థితిగతుల్లో మన మనసాక్షి మనతోనే ఏం చేసి తీరుతుంది, మాట్లాడి తీరుతుంది. మన ఊర్లో చేతానికి మనసాక్షి లేదు, నా మనసాక్షి గురించి కాదు బైబిల్ చెప్పేది. బైబిల్ చెప్పే మనసాక్షి నీ వ్యక్తిత్వం నీతోనే ఏం చేస్తాయి, మాట్లాడు. ఈరోజు ప్రార్థన చేసావా, ఈరోజు ఆరాధన వెళ్ళావా, ఈరోజు దేవునికి గణపరిచావా, ఏదో బైబిల్ చదివా, నీలో ఉన్న వ్యక్తిత్వమే నీతోనే చేసి తీరుతుంది. మరి మాటలాడలేకపోతే దాని అర్థం నువ్వు ఊరికనే వస్తున్నావు, ఊరికనే ఈ పనులన్నీ చేస్తున్నావు అని అర్థం. ఈ మనిషికి ఏముంది, మనసాక్షి యాక్టివేట్ ఉంది. మనసాక్షి ఉండబట్టే శుద్ధి కలిగి ఉండి తీరాలన్న ఆతృత వచ్చి తీరేది. మనసాక్షి లేనుడు ఎలా పడదే అలాగేం చేయలేదు. వాడికి ఆరాధన అంటే ప్రక్రియ ఉండదు, దేవునికి శుద్ధీకరణ కలిగే శక్తి కలిగి ఉండాలన్న ఆశయం ఉండదు. మనసాక్షి ఉన్నోడు ఎప్పుడు ఏం చేస్తాడు, తన మనసాక్షిని కలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోగలిగి తీరుతాడు. అందుకే కదా యేసయ్య తన శిష్యుడిగా ఉన్న పేతురుతో చెప్పిన మాట, కోడి 3 సార్లు కోసే ముందు నువ్వు నన్ను ఏం చేసి తీరుతావు, అవి విడిచిపెట్టేస్తావు అని చెప్పేటప్పుడు నేను ఎన్నాడు నేను విడిచిపెట్టి తీరనని చెప్పి ఆ భావ తరగతిలో కోడి వెంటనే ఆయన కోడి కూసేసరికి ఆయనకు అర్థమై తీరింది, మనసాక్షి ఆటోమేటిక్ యాక్టివేట్ అయి తీరింది. అందుకని ఏమొచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. యేసయ్య వైపు చూడలేక, తన మనసును ఏం నలగొట్టలేక, ఏం చేయాలో అర్థం కాలేనట్టుగా అప్పటికి కూడా ఆయన మారలేదు. అప్పటికి కూడా తన మనసాక్షి ఇలా యాక్టివేట్ అవుతూనే ఉంది. తర్వాత ఆయనకు అర్థమైతే యేసయ్య ఇంక చనిపోయారు కదా, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, చేపలు పట్టడానికి వెళ్ళి తీరుతాను. అయినా యేసయ్య తన యాక్టివేట్ అయిన మనసాక్షిని వదిలి తీరలే. ఆయన మనసాక్షిని మరలా ఒకసారి రెచ్చగొట్టి తీరడానికి సముద్ర తీరంలో యేసయ్య వచ్చి ఆ సముద్ర తీరంలో నడిచి వారికి ఆహారాన్ని సిద్ధపరచుకొని కూర్చున్నాడానికి కారణం తెలుసా, పేతురు నీ మనసాక్షి మరలా తిరిగి జీవింపబడి తీరాలి. అప్పుడప్పుడు కళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా యేసయ్య నీ దగ్గరికి వచ్చి నీ మనసాక్షిని యాక్టివేట్ చేయడానికి, నీ మనసాక్షిని మరలా పునర్జీవపరిచి తీరడానికి. మనసాక్షిని పునర్జీవపరచలేకపోతే రాకడ సమయంలో ఎత్తబడలేవు. పరలోకంలో దేవుడు నిన్ను తీర్పు తీర్చే విధాన పోర్టల్లో నీ మనసాక్షిని వ్యతిరేకంగా సాక్షిని చెప్పి తీరగలిగి తీరితే దేవుని తట్టు నిలబడి తీరలేవు. అందుకే మనసాక్షిని ఏం చేస్తూ తీరాలి, మనసాక్షిని ఎప్పుడు ఏం చేయాలి, సరిగ్గా ఉంచడానికి ప్రశ్న. మనసాక్షి అన్నదాన్ని మనం వ్యాఖ్యానపరిచి తీరితే ఒక స్టార్ లాగా ఉంటుంది. ఆ స్టార్ కూడా ప్రత్యేక 4 పక్క దాడుకుంటుంది. అది ఇలా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఏదైనా పొరపాటు చేసావు అనుకోండి, అది నిన్ను గాయపరుస్తుంది. గాయపరిచినప్పుడు నీకు వేదన కలిగింది. నీ మనసాక్షిని రేది చేసిన తప్పురా, దిద్దేరా, చేసారా, దిద్దావు అనుకో, అది అలాగే ఉంటుంది. దిద్దలేదనుకో, మరలా ఇది తిరిగి నేను 2-3 సార్లు గాయపరిచి మళ్ళీ నీకు మనసాక్షి ఏం చేయదు, ఏ రీతిగా పనిచేయదు.
మనసాక్షి పని చేయకపోతే దుష్టత్వం కన్నా ఘోర దుష్టత్వం చేసి తీరుతాడు. అందుకే దేవుని బిడ్డలు మనసాక్షి ఉండబట్టే, అందుకే కదా దేవుని యొక్క దాసు పాటపడే మనసాక్షిని శుద్ధిపరిచేది యేసయ్య రక్తం మాత్రమే. యేసయ్య రక్తం మాత్రమే మనల్ని మన మనసాక్షిని చేయగలిగేది. కల్మషం లేనట్టుగా దేవునికి ఆరాధన. అందుకే కొందరు ఆరాధన చేయలేకపోవడం అనుకున్న కారణం క్లియర్ మనసాక్షి లేదు. బైబిల్ గ్రంథం చెప్తున్న ఇద్దరు అనాథములు ఏం చేయడానికి వెళ్ళారు? ఆరాధన చేయడానికి వెళ్ళారు. ఆరాధన చేయడానికి వెళ్ళాడు. ఒకడు వాక్యాధారంగా ఆరాధన చేశాడు, ఇంకొకడు సొంత ఇష్టానుసారంగా ఆరాధన చేశాడు. ఒకడు వాక్యాధారంగా ఆరాధన చేశాడు, ఇంకొకడు సొంత ఇష్టానుసారంగా. దేవుడు ఎవరిని ఆలకించారు? వాక్యాధారంగా జీవించిన వాడిని దేవుడు లక్ష్య పెట్టి తీరు. ఎందుకు? అడిలో వాక్యం ఉంది, దేవుడిని కనపరిచే విధానం ఉంది. దేవుని తన మనసాక్షి దేవుని పట్ల, మనుషుల పట్ల, తన పట్ల క్లియర్ అయిన విధానం ఉంది కాబట్టి దేవుడు ఆయనను అంగీకరించున్నారు. దాని తర్వాత ఆయన యాగములను దేవుడు ఏం చేసుకున్నారు? అంగీకరించి తీరారు. బైబిల్ చెప్తున్నాక గొప్ప మాట. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చి, తన సహోదరుడి దగ్గర వచ్చి తన సహోదరుడి గురించి అడిగేటప్పుడు అబద్ధం చెప్పి తన మనసాక్షిని ఆయనే ఏం చేసుకున్నాడు? చంపేసుకున్నాడు. దేవుడు వచ్చి కూడా ఆయన ఏం చేసుకోలేకపోయాడు, తన మనసాక్షిని కాపాడుకోలేకపోయాడు. ఆయన ఏం చెప్పాడు? దానికి వేసే దేవుడు వచ్చి అడిగాడు, ఏడురాని నీ సహోదరుడు. ఆయన ఏం చెప్పాడు? నేను ఆయన కావాలన్నా, నేను ఆయన కాచేవాడినా. చెప్పేసి ఈ మాట చెప్తున్నాడు. ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నాడు. దాని అర్థం మనసాక్షి పోతే దేవుడు వచ్చినా నీకు అర్థం కాదు. అందుకే కదా మన ఆరాధనలో దేవునికి అంగీకరించిందా లేదా అనే ఒక కాన్ఫ్లిక్ట్ లేదు. నేను మీరు కూర్చొని ఆరాధన చేసేదారా? దేవుడు నచ్చుకున్నారా లేదా ఒకసారి ఆలోచించారా? నేను కన్నీరు వచ్చానే, నిన్ను వేడిన పడ్డానే వాక్యం విన, దేవా నీకు నచ్చిందా? నచ్చలేకపోతే మనసాక్షి సచ్చిందని అర్థం. అర్థం కాలేదు అనుకోండి. మనసాక్షి సాపద పోదు, అది నచ్చింది అన్నది ఏమవుతుంది? మనకు అర్థమై తీరేంతటి. అందుకే ఈయనకు అర్థమై తీరింది. మన సాక్షి ద్వారానే ఆయన ఏం చేశాడు? క్షమాభిక్షను కోరి తీరాడు. అందుకే ఎలీషా ఆయనకి ఏం చెప్పలేదు, నువ్వు మట్టి తీసుకో, నీ ఇష్టం, సమాధానంతో వెళ్ళిపోమని చెప్పారు తప్ప ఆయన మనసాక్షికి తోచేటట్టుగా ఏమీ ఆయనకి చెప్పలేదు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నాను, మన మనసాక్షిని ఎప్పుడు ఏం చేయాలి? దేవునికి సేవించి తీరడానికి, శుద్ధిపరిచి తీరడానికి, శుద్ధీకరణ విధానంగా జీవించి తీరడానికి ప్రయత్నం చేసేటట్టు ఉండి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, మన మనసాక్షిని మనం ఏం చేసుకోవాలి? శుభ్రపరచుకు తీరాలి. అలా ఉన్న వాళ్ళు దేవునికి సేవించగలుగుతాడు, దేవునికి ఆరాధన చేయగలుగుతాడు, దేవునికి మహిమపరిచి కలిగి కారణం మనసాక్షి క్లియర్ ఉంటే. మనుషుల పట్ల మనసాక్షి ఉంటే ప్రజలు చెప్పగలుగుతావు, మనుషుల పట్ల మనసాక్షి ఉంటే క్షమాపణ అడిగి తీరగలుగుతావు. దేవుని పట్ల నీకు మనసాక్షి ఉండి తీరితే దేవునికి నువ్వేం సారీ చెప్పగలిగితే, నీ పట్ల నీకు క్షమాపణ, నీకు పట్ల నీకు క్షమించగలిగే మనస్తత్వం ఉండి తీరితే మనసాక్షి పని చేస్తున్నట్టుగా మారి తీరుతుంది. చెప్పి రావడం అనుకున్నాం, మన ఆరాధనలు బాగుపడకపోవడానికి కారణం మనసాక్షికి ఏం లేదు, క్లారిటీ లేదు. కాబట్టి ఈరోజు మనసాక్షిని ఏం చేసుకు తీరాలి? సెన్సిటివ్ గా మార్చుకు తీరాలి. అంటే అన్నిటికీ ఇప్పుడు పళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఎందుకు వెంటనే శరీరం అంతా వేదన వచ్చింది? కారణం ఇది, పళ్ళుకి శరీరం అంతటికి ఏముంది? సెన్సిటివిటీ ఉంది. దీనిని సాకడితే దానికి, అందుకే కదా శరీరంలో చిన్న గాయం తగిలితే వెంటనే జ్వరం వచ్చి రావడానికి కారణం నీ బాడీ దానిని సహకరించుకు తీరుతున్నది. అలాగే మనసాక్షి కూడా, మనసాక్షి క్లియర్ అయితే ఆరాధన చేయగలిగితే, ఉపవాసం చేయగలిగి తీరుతావు, దేవునికి గణపరిచి తీరుతావు, దేవునికి వెంబడించుకోగలిగి తీరుతావు. ఈ పగటి వేళ నీ మనసాక్షిని నీవేం చేసుకోవాలి? క్రమపరుచుకోవడానికి ప్రయత్నంలోకి రావాలి. తీరితేనే యథార్థ దేవుని యొక్క బిడ్డలుగా జీవించుకో తీరడానుకున్న అనుబంధం కలిగితే, లేకపోతే వచ్చి ఇలా చప్పట్లు కొట్టి 4 పాటలు పాడి వాక్యం వినది దేనికి దానికి పనికి రానట్టుగా జీవిత విధానంగా మారి తీరుతుంది. అందుకే నయమానులా నీ జీవితాన్ని ఒకసారి పరిశోధించుకో. ఆ పసిదాని నీ జీవితాన్ని ఒకసారి పరిశోధించుకు జీవించదు. ఆ పసిపిల్ల ఈ నయమాన కుటుంబాన్ని ఏం చేసుకోగలిగి తీరింది? దేవుని తట్టు తిప్పుకోగలిగి తీరింది. తర్వాత దేవుడికి నమ్మాడా లేడా, జీవించాడా లేదా, అది ఆయన తమ్ము. ఆ పాప తన్నొప్పి కాదు. అర్థం కాలేదు. మనిషి విన్నాడా వినలేదా, నమ్మాడా, బాప్తిసం తీసుకున్నాడా, జీవించాడా లేదా, అది ఆయన తలనొప్పి. నువ్వు చెప్పావా, తెచ్చావా లేదా, అది నీ తలనొప్పి. అందుకే ఉపవాస ప్రార్థన కూడికలో తెలుసుకోవాల్సిన బాధ్యత. ఆ పసిదానిలా మనం కూడా మారి తీరాలి. మనము కొందరు ఏమై తీరాలి? దేవుని వాక్య తట్టు ఎరిగి తీరాలి. విశ్వాసంగానే అంగీకరించి మంచి మనసాక్షి కలిగిన వారిగా మారి తీరాలి. పౌలు చెప్తున్నాక, నా మనసాక్షి ప్రతి ఒక్కరి పట్ల ఏముంది? నిష్కపటముగా ఉన్నది. ఎవరు దానిని ఏం చేయలేరు, దాని ద్వారా నన్ను తర్కించుకొని తీరలేరు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కొడుకు నీ మనసాక్షిని ఒకసారి పరిశోధించుకో. మనసాక్షి క్లియర్ అయి ఉండి తీరితే ఇంకే విషయంలో మనకి టెన్షన్ ఉంది. మనసాక్షి క్లియర్ లేకపోతేనే బలారాధన మనం తీసుకోలేకపోయేది. మనసాక్షి క్లియర్ లేకపోతేనే దేవుని దగ్గరికి, కొందరికి దేవుని దగ్గర ఎందుకు ఆదాం దేవుని దగ్గరికి రావడానికి భయపడిపోయాడు?
దేవుడే కదా. ఇన్నాళ్ళైతే దేవుని దగ్గర పరిగెట్టేవారు. మనసాక్షిలో క్లారిటీ లేదు కాబట్టి దేవునికి దగ్గర తీరడానికి ఏం కాలేదు, మనసు కాలేదు. చాలా మంది దేవుని దూరం పెట్టడానికి, ఆరాధనకు దూరం పెట్టడానికి, ఆత్మీయతలో సహవాసం పెట్టకపోవడానికి ఉన్న కారణం మనసాక్షి ఏమైంది? ఇట్స్ ఆల్రెడీ డెడ్. చచ్చింది మనసాక్షి చచ్చింది. అంత త్వరగా ఏం కాదు, అర్థం కాదు. కొరింథీ సంఘ బిడ్డలకు మనం చూస్తే 12 కృపావరాలు ఉన్నాయి, కానీ డెడ్. కారణం ఏంటిది? సేవకుడు అంతా శిక్షించి గద్దించి చెప్పినా కూడా మార్చుకోవడానికి ఏం లేదు, వాళ్ళకి ఆతృత లేదు. కారణం ఏంటిది? మనసాక్షి చచ్చి తీరు. ఈ పగటి వేళ మనసాక్షిని పునర్జీవపరిచే ప్రయత్నం చేసి తీరాలి. అందుకే ఇలా వినోమ పత్రికలు మనం చుచ్చి తీరుతూ మనసాక్షి చచ్చిన వాడొకడు ఏం చేశాడు? పౌలుకి చిక్కుల్లో పడ్డాడు. చిక్కుల్లో పడేసరి మనసాక్షిని క్లియర్ చేసేసి మరలా ఆయన చేతులు పత్రికనిచ్చేసి పంపించాడు. ఎల్లు, ఏ యజమాని దగ్గర నువ్వు మోసం చేసావు ఆయన దగ్గర పత్రిక నుంచి మళ్ళీ ఆయన దగ్గర దాసుముడిగా ఉండేది. క్లారిటీ వచ్చేస్తే ఎక్కడ పొరపాటు జరిగిందో, పొరపాటు జరిగిన చోట్ల మళ్ళీ నువ్వు వచ్చేసి ఆ పొరపాటును సరిదిద్దుకు తీరడానికి ప్రయత్నం చేసుకోగలిగింది. ముగించాలని కోరుచున్నాను. ఇదే మనసాక్షికి ఉన్న ఒక ప్రత్యేకత. ఎక్కడ నీకు మిస్టేక్ జరిగిందో అక్కడికి వచ్చి ఆ మిస్టేక్ ని ఏం చేసుకోగలిగి తీరాలి, క్రమపరచుకోగలిగి తీరాలి. అదే కదా ఏసై చేసింది. ఏసై ఎవరికి? యోహానుకి అడిగిన మాట, పేదరికి అడిగిన ఒక మాట, నువ్వు నాకు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ఏసై అడిగిన ఆ జవాబు ఆయన ఏం చెప్పుకోలేకపోయాడు, జవాబు చెప్పుకోలేకపోయాడు. కారణం ఏంటిది? ఇక్కడ మనసాక్షి ఆటోమేటిక్ యాక్టివేట్ అయింది. నాలో ప్రేమ లేదు, స్నేహబంధమే ఉంది. ఏసైకి అడిగే ప్రేమ ఉందా, దేవుని ప్రేమ ఉందా అని అడిగినప్పుడు దానికి సహోదరి ప్రేమ ఉందా అని అన్నాడు. అప్పుడు దేవుడు అడిగే సహోదరి ప్రేమైనా ఉందా అంటే చివరికి నీకు అన్ని తెలుసు కదా దేవా. అర్థం కాలేదు. మనసాక్షి యాక్టివేట్ అయితే జవాబులు రావు. ఈ జవాబులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటిది? రిటర్న్ డైలాగ్. నో మనసాక్షి, అస్సలు దయలేదు మనసాక్షి. రిటర్న్ డైలాగ్ పేదరికి అర్థమైంది. ఇక నేను చెప్పి ఏసై అడిగే దేవుని ప్రేమ ఉందా ఆడన్నాడు, సహోదరి ప్రేమ నీ పట్ల ఉంది. ఏసై సహోదరి ప్రేమ నీ పట్ల ఉందా, నా పట్ల ఉందా? అప్పుడు ఆయన చెప్పి దేవా నీకు అన్ని. దాని అర్థం సహోదరి ప్రేమ కూడా ఏసై పట్ల లేదు అన్న దానిని ఆయన ఏం చేయలేకపోయాడు, ఒప్పుకోలేకపోయాడు. కారణం ఏంటిది? తన మనసాక్షి దానిని ఏం చేసింది? అతి తీవ్రంగా వేదన పరిస్థితిని అది కూడా ఏసై పట్ల నాకు లేదు. ఈ పగటి వేళ మనసాక్షిని సరిపరచుకు తీరడానికి అవకాశం. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు నీ జీవిత విధానాన్ని పరిశోధించుకో, మనసాక్షిని శుభ్రపరచుకు తీరు. ఉన్న కాలంలో ఉన్న చోట్ల కొందరి మనసాక్షిని యాక్టివేట్ చేసేటట్టుగా, కొందరి దేవుళ్ళకు తిరిగి తీరేటట్టుగా ప్రయత్నం చేస్తే వాక్యాలను దేవుడు మనందరికీ